కరీంనగర్లో జరిగిన చెస్ పోటీల్లో మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు. ఆయన మాట్లాడుతూ చెస్ విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆలోచన శక్తి పెంపొందిస్తుందని తెలిపారు. టోర్నమెంట్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డైరెక్టర్ అనూప్ను మేయర్ అభినందించారు. గెలుపు ఓటములు సహజమని, క్రమశిక్షణతో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. యువ క్రీడాకారులు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షలు వ్యక్తం చేశారు. పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి శుభాకాంక్షలు తెలిపారు. చెస్ అకాడమీ డైరెక్టర్ 4th ఎడిషన్ ఆల్ ఇండియా ఓపెన్ అండ్ జూనియర్ చెస్ టోర్నమెంట్ మన కరీంనగర్లో నిర్వహించడం జరిగింది. జూలై 18 and 19 వి కన్వెన్షన్ లో వెంకట్ ఫౌండేషన్ మరియు వి కన్వెన్షన్ వారి సహకారంతో వివిధ స్పాన్సర్స్ తో మనం ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా దాదాపు 600 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. 1000 మంది పేరెంట్స్ కూడా రావడం జరిగింది. భారీ ఎత్తున ఈ పోటీలు విజయవంతం జరిగింది. ఈ పోటీలు కరీంనగర్ డిస్ట్రిక్ట్ డెమోక్రటిక్ చెస్ అసోసియేషన్ ద్వారా మరియు ఉమ్మడి జిల్లాల అసోసియేషన్ ద్వారా ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు సహకరించిన మన కోచ్లకు మరియు తల్లిదండ్రులకు, పేరెంట్స్ కి, స్కూల్ యాజమాన్యాల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా కరీంనగర్ లో జాతీయ స్థాయి పోటీలతో పాటు అంతర్జాతీయ పోటీలు కూడా నిర్వహించాలని జూనియర్ చెస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో పోటీలు నిర్వహించడం కూడా చేస్తానని మాటిస్తున్నాను. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో అంతర్జాతీయ స్థాయిలో మన ఎంతో మంది క్రీడాకారులు మన భారతదేశం నుంచే ఉన్నారు. ముఖేష్ కానీ, అర్జున్ కానీ ఇలాంటి ప్రజ్ఞానం ఎంతో మంది తయారయ్యారు. కరీంనగర్ నుంచి కూడా మంచి జాతీయ స్థాయి క్రీడాకారులు, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు రావాలని కోరుకుంటున్నాను. అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడమే ప్రతి ఒక్క క్రీడాకారులు తయారు చేయడం ఉద్దేశంతో జూనియర్ చెస్ అకాడమీ అనేది ప్రోత్సహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన ఈ రోజు ముఖ్య అతిథిగా మేయర్ గారు, శ్రీనిరావు గారు, సార్, కొలగాని శ్రీనివాస్ గారు, వివిధ ఒలింపిక్స్ దాదాపు ఎన్ని జిల్లాల నుంచి? దాదాపు ఇప్పుడు మన ఉమ్మడి జిల్లాలు కాకుండా మన వివిధ జిల్లాల నుంచి నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ లాంటి వివిధ నుంచి రావడం జరిగింది. అది కాకుండా రాష్ట్ర స్థాయి కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా విజయవాడ నుంచి, గుంటూరు నుంచి రావడం.